గత కొంతకాలంగా మీడియాలో ఎక్కడ చూసినా నాగచైతన్య సమంతల జరగబోయే పెళ్లి గురించి వార్తలే కనిపిస్తున్నాయి. మధ్య మధ్యలో ఈ వార్తలకు అనేక ట్విస్టులు, మరిన్ని ఊహాగానాలు తోడవుతూ ఉండటంతో మరింత సస్పెన్స్ థ్రిల్లర్గా వీరి ప్రేమ పెళ్లి వ్యవహారం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ వార్తలు మొదలయ్యాక నాగచైతన్య ఈ మధ్య ఎప్పుడూ ఏకాంతంగా మీడియా కెమెరాలకు దొరికింది లేదు. అయితే వచ్చే వారం ప్రేమం విడుదలవుతున్న సందర్భంగా చైతు చాలా చోట్ల మీడియాకు ఎదురుపడే అవకాశం ఉంది. ఆ అవకాశాలు ఇంకా రాకుండానే నాగచైతన్య హాట్ యాంకర్ అనసూయకు పూర్తిగా దొరికిపోయాడు. ఈ వీకెండ్లో ప్రసారం కాబోతున్న డేట్ విత్ అనసూయ కార్యక్రమంలో అనసూయ చైతన్యతో చాలా మాటలు మాట్లాడించబోతుంది. ఇప్పటికీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఒకటి ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న ప్రముఖ ఛానల్ తరచూ ప్రసారం చేస్తూ ఉండటంతో అనసూయ తాను ఓగలిపోతూ అడిగే ప్రశ్నలతో చైతన్యను ఎలా ఇరికించింది అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. దీంతో అనసూయ ఈ డేట్లో చైతు చేత గుట్టంతా విప్పిస్తుందా అన్న ఆసక్తి అక్కినేని అభిమానుల్లో విపరీతంగా ఉంది. చైతు పెళ్ళైతే సమంతతో ఖరారైంది, కానీ ఆ ప్రేమ వ్యవహారం ఎలా నడిచింది, ఎన్ని ట్విస్టులున్నాయి, సమంత మతం మారిందా, అలాంటి అనేక ప్రశ్నలు అనసూయ నాగచైతన్యం అడుగుతుందేమో అన్న ఆశ అభిమానుల్లో ఉంది. అయితే ఈ విషయాలను అన్ని అనసూయ అడుగుతుందా, లేదంటే వచ్చే వారం విడుదల కాబోతున్న ప్రేమం సినిమా గురించి ప్రశ్నలు అడిగి సరిపెడుతుందా అన్న అనుమానాల మధ్య అనసూయ డేట్ విత్ చైతు ప్రసారం కాబోతుంది. ఇప్పటికే చాలా మందితో మాటల డేటింగ్ చేసిన అనసూయ తన స్పీడ్ పెంచి చైతుతో చాలా క్లోజ్గా మూవ్ అవుతున్న ఈ ప్రోమోను చూస్తుంటే ఏవో కొన్ని సంచలనాలు ఈ కార్యక్రమంలో ఉండబోతున్నాయని అనిపించడం సహజం. అయితే అనసూయ తన మాటల గారితో చైతన్య చేత ఏం మాట్లాడించింది తెలియాలి అంటే రేపటి వరకు ఎదురు చూడాలి మరి. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా